వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో మానవత్వం మంటగలిసింది. ముగ్గురు కొడుకులున్నా తన్ని పట్టించుకోవడం లేదని 80 ఏళ్ల వృద్ధురాలు దోమకొండ రాజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ ముందు కట్టుబట్టలతో బైఠాయించి ధర్నా చేసింది. చిన్న కూడా చూసుకొని ఫోన్ చేసి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో మానవత్వం మంటగలిసింది. ముగ్గురు కొడుకులున్నా తన్ని పట్టించుకోవడం లేదని 80 ఏళ్ల వృద్ధురాలు దోమకొండ రాజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ ముందు కట్టుబట్టలతో బైఠాయించి ధర్నా చేసింది. నెల రోజులు ఉంటుంది అని నా పెద్ద కోడలు అన్నది. నా పెద్ద కోడలంటే అట్లా తీసుకొచ్చింది. ఆ ఫంక్షన్ అన్ని చూసినా గోలుకున్నది. మంచిగానే అయినా కాస అయినాక ఇప్పుడు మళ్ళా వంతులు అని ఎవరో చెప్తారు. ముగ్గురు ఉన్నారు కనుక ముగ్గురు దగ్గర ఉండాలని అంటారు. అన్నంత మాత్రాన వంతులు పెట్టిండ్రు అని వాళ్ళే లొల్లులు పెట్టుకున్నారు. సరే ఇప్పుడు ఈమె నెల 10 రోజులు నెల రోజులు అయిపోయింది. పెద్దామె అయిపోయినాక మళ్ళా మా రెండో కొడుకు దగ్గరికి నేను రావాలి. మొన్ననే మా కోడలు చచ్చిపోయింది. వానికో ఎడ్డి కొడుకున్నాడు. ఆ ఎడ్డి కొడుకు వాళ్ళు వండుకొని తినాలంటేనే ఉండి లేక వండుకోరాక ఇట్లనో కాలం గడుపుకుంటారు. అయితే బిడ్డ నేనే బరువు అవుతానురా, నాకు ఒక బువ్వ ఏమి వేయకు, నన్ను అరుచుకోకు, నన్ను ముట్టుకోకు అని కూడా నేను నా కొడుకుని అన్నా. అంటే అమ్మ ఆడోళ్ళకు జర సేవ చేసేది ఉంటుంది. ఆ టైంలో నేనేం చేయలేకపోతా కదా. ఆ టైంలో నేను ఫోన్ చేసినప్పుడు ఎవరన్నా ఆడోళ్ళు ఉంటే రావాలి. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటలేరు, ఒకళ్ళింటికి పోతలేరు.